ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీకు అందరికీ శుభములు కలుగునుగాక. ఈ దినం మన వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థించుకుందాం. గత వారం నుంచి ఈ వారం వరకు మనలందరినీ మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు సజీవ రెక్కల్లో ఉంచి మనల్ని స్తుతించే భాగ్యాన్ని, ఈ దినం ఈ విధంగా ఆరాధించే భాగ్యాన్ని, మరొక విశ్రాంతి దినంలోకి ప్రవేశపెట్టినటువంటి దేవునికి మనము కృతజ్ఞతగా ప్రార్థించుకుని ఈ యొక్క వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మీరందరూ కూడా ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించి మీ ప్రతి అవసరతను తన కృపా సమృద్ధిలోంచి తీర్చగల శక్తిమంతుడు, సమర్థుడు అని నమ్మి మనం ప్రార్థిద్దాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవ, మా రక్షక, నీకు స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. ఆదియు అంతము నీవే అన్నావు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. సర్వసృష్టిని నీ నోటి మాట చేత సృష్టించి ఈ మానవుణ్ణి మాత్రం నీ స్వహస్తాలతో, నీ పోలికలో, నీ రూపంలో అయ్యా నీ ఆత్మ నుంచి నిర్మించుకున్నావయ్యా, నీకు స్తోత్రాలు అయ్యా. నీ ఆత్మనిచ్చినటువంటి ఈ మానవుడు అపవాది బంధకాల్లో చిక్కుకుని ప్రభా నీ దగ్గరికి రాలేని స్థితిలో, అంధకారంలో, చీకట్లో ప్రభా బంధింపబడి ఉన్నారయ్యా. అయ్యా బంధింపబడినటువంటి ప్రతి మానవుడిని యేసుక్రీస్తు నామములో తండ్రి నాయనా ఇప్పుడే మీరు మనోనేత్రాలు తెరవచేసి అయ్యా మీరు ఆకర్షించుకొని తట్టు త్రిప్పుకోండి అయ్యా. అయ్యా ఏ ఒక్కరూ నశించుకోవడం నీ చిత్తం కాదయ్యా. అయ్యా మీరు లోకముని ఎంతో ప్రేమిస్తున్నావు తండ్రి. ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడిని నువ్వు ప్రేమించి అందరూ రక్షింపబడాలని, అందరూ నీ రాజ్య వారసులుగా ఉండాలని నువ్వెంతో సమయాన్ని ప్రభా మాకు ఇచ్చి ఉన్నావు తండ్రి. అయ్యా ఇంకను మేము సజీవ రెక్కల్లో ఉన్నామంటే ప్రభా కేవలం నీ కృప అయ్యా, నీ కేవలం నీ దయను బట్టి అయ్యా ప్రభా మేము జీవిస్తున్నాం తండ్రి అని ప్రతి మానవుడు, ప్రతి ఒక్క తండ్రి స్త్రీ పురుషులు గ్రహించి నీ పరలోక రాజ్య వారసులుగా తండ్రి చేర్చబడుటకు వారి మనోనేత్రాలు తెరిచి మారు మనస్సు రక్షణ యేసుక్రీస్తు ప్రభువు నామములో ప్రతి ఒక్కరికి అనుగ్రహింపబడను గాక. అయ్యా ఈ లోకంలో ఎన్ని శ్రమలున్నా, ఎన్ని శోధనలున్నా తండ్రి వాటన్నింటి నుంచి తప్పించగల శక్తిమంతుడు, సమర్థుడు అని గ్రహించి ఈ లోకం శాశ్వతం కాదని పరలోక రాజ్య వారసులుగా మేము ఉండాలని, మాకు వారసత్వం పరలోకమందు ఉందని, ఈ లోకంలో నాయన భూమి మీద ఉండి బ్రతికి ఉండగానే ప్రతి ఒక్కరూ గ్రహించుకుని అయ్యా తండ్రి శాశ్వతమైన నేను ఇచ్చే రాజ్యం కొరకు ఈ భూలోకంలో జీవించినంత కాలం కూడా ప్రయాసపడేవారుగా ప్రతి ఒక్కరిని తండ్రి నేను నింపండి, నడిపించండి, భద్రపరచండి, రక్షణ ఇచ్చిన రాజ్య వారసులుగా చేసుకున్నావయ్యా. నీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకోమని అయ్యా నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నాలో మీరుండి మాట్లాడమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ దినం మన వాక్యాంశము దుష్ట హృదయం ఎలా వస్తుంది. దుష్ట హృదయం ఎలా వస్తుంది అనగా, మనము అవ్వ ఆదాము ఈ లోకంలో దేవుడు తండ్రి అనే దేవుడు ఎంతో ప్రేమించి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామములో మానవుణ్ణి తన స్వహస్తాలతో, తన రూపంలో, తన పోలికలో ఆదాముని నిర్మించాడు. నిర్మించినప్పుడు తనకి సాటి అయిన సహాయనిగా అవ్వమ్మని తోడిచ్చారు. ఇచ్చినప్పుడు వాళ్ళే ఏమన్నారు, ఈ ఫలాల్లో, ఈ వనములో ఉన్నటువంటి, ఏదైనా వనములో ఉన్నటువంటి ఏ ఫలాలను కూడా నువ్వు తినొచ్చు, నిరభ్యంతరంగా తినొచ్చు, కానీ ఈ ఒక్క పండు మాత్రం తినొద్దని ఆ యొక్క తోటలో ఉన్నటువంటి ఒక్క ఫలాన్ని తినొద్దన్నప్పుడు వాళ్ళు ఓకే సరే అంటారు. కానీ అపవాది ఏం చేస్తాడు, మిమ్మల్ని ఏదైనా తినొద్దన్నాడా, ఇది నిజమా అని వాళ్ళని అభ్యంతరపరుస్తాడు. వాళ్ళకి అనుమానాన్ని, డౌట్ని రప్పిస్తాడు అపవాది. 3వ అధ్యాయం 1వ వచనంలో, ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో అపవాది అవ్వమ్మను ఆదాముని మోసపరుస్తాడు. అవ్వమ్మను మోసపరిచినప్పుడు ఆ పండు తను తినదు కాకుండా తన భర్త అయినటువంటి ఆదాముకి తినిపించడం ద్వారా ఏం చేసింది, దుష్ట తలంపులు, భ్రష్టత్వం అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఆ పండు ఎప్పుడైతే అపవాది చెప్పిన మాటకి లోబడి తిన్నారో అప్పటి నుంచి పాపము ప్రతి మానవుళ్ళు కూడా సంభవించింది. కానీ అందుకే మానవుడు ప్రతి ఒక్కడు కూడా పాపే. మనం పాపం చేస్తేనే పాపులము అనుకుంటాం, కానీ ఏ పాపం చేయనవసరం లేదు. ఈ పాప లోకంలో ఈ మానవుడు హృదయం, మానవుల్లోంచి మనం పుట్టాం కాబట్టి ఈ పాపంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు అవ్వ ఆదాము ద్వారా మన వంశం ఇట్లా నడుస్తూ ఉంది. అక్కడి నుంచే పాపం ప్రారంభమైంది. అక్కడి నుంచే భ్రష్టత్వము ప్రతి మానవుల్లో ఉంది. ప్రతి ఒక్కరూ కూడా భ్రష్ట తలంపులతోనే
ఆ దుష్ట తలంపులతోనే జీవిస్తున్నారు. కాబట్టి ఆ భ్రష్టత్వాన్ని తొలగించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. వచ్చి తన ప్రాణాన్ని ఇచ్చి తన రక్తం ద్వారా మనల్ని అందరినీ పరిశుద్ధులుగా చేసుకున్నాడు. అయినా కానీ ఆయన పరిశుద్ధుడని, ఆయన పరిశుద్ధ రక్తంలో మనం కడగబడి ఉన్నామని, ఆయన యొద్దకు వచ్చి మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు రక్షణ పొందుకున్నప్పుడు మనకి ఆ పాప భ్రష్ట తలంపుల నుంచి పాప తలంపుల నుంచి ఆ పాప జీవితం నుంచి విడుదల ఇస్తాడని ఇంకా గ్రహించుకోలేని స్థితిలో భ్రష్టత్వంలో ప్రతి మానవుడు కూడా ఇంకా తప్పిపోయి పడిపోయి ప్రతి మానవుడు కూడా బంధింపబడి ఉన్నాడు. వాళ్ళు వీళ్ళు అని లేదు, అందరూ భ్రష్ట తలంపులతోనే పాపలోకంలో పాప తలంపులతో నిండిపోయి ఉన్నారు. అప్పుడు వారిని విడిపించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. అయినప్పటికీ కూడా ఇంకా ఆయన దగ్గరికి రాకుండా ఉన్న వాళ్ళంతా కూడా భ్రష్ట తలంపులతోనే నింపబడి ఉన్నారు. ఆయన దగ్గరకు వచ్చిన వారు ఆయనకు దగ్గరే, ఆయనకు నమ్మకంగా, అవిశ్వాసం లేకుండా విశ్వాసముతో ఎవరైతే జీవిస్తారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి జీవిస్తారో, రక్షింపబడతారో అందరూ కూడా పాపము నుంచి శాపము నుంచి విడుదల పొందుకుని వాళ్ళు విశ్వాసము ద్వారా వాళ్ళ భ్రష్టత్వాన్ని తొలగించుకోగలుగుతారు. దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారానే భ్రష్టత్వము, దుష్ట తలంపులు, అంధకారము, చీకటి, పాపము వారిలోంచి తొలగిపోద్ది. ఎలా తొలగిపోద్ది? యేసయ్యకు విశ్వాసం ఉంచడం ద్వారా, మనము ఆయన రక్తంలో కడగబడడం ద్వారా, రక్షింపబడడం ద్వారా, ఆయన రక్తం ద్వారా మనం కడగబడడం ద్వారా మనం ఎలా అవుతాము? పరిశుద్ధులుగా మార్చబడతాం. ఇప్పుడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి, పరిశుద్ధ రక్తం ద్వారా మనం కడగబడ్డాం కాబట్టి పరిశుద్ధులమయ్యాం. పరిశుద్ధాత్మను మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టను. నేను ఎప్పుడైతే నేను రక్తం కార్చి మిమ్మల్ని నేను కొన్నాను, నా రక్తం ద్వారా మిమ్మల్ని కొన్నాను, మీరు తండ్రికి దత్తపుత్రులుగా చేశాను, నేను ఎలా అయితే వెళ్తున్నానో నేను మళ్ళీ తిరిగి అలానే వస్తాను అని యేసయ్య చెప్పి, నేను వెళ్తూ మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, మీకు నేను ఆదరణకర్తను మీకు తోడిచ్చి వెళ్తానంటాడు. ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ దేవుడు. తోడంటే బయట వించలేదు, హృదయాలలో, మన హృదయంలో ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతామో అప్పుడు మన భ్రష్టత్వాన్ని తొలగించి మనలో పరిశుద్ధాత్మ నుంచి మనల్ని పరిశుద్ధులుగా, మంచి తలంపులు, మంచి ఆలోచనలు కలిగి జీవించే విధంగా దేవుడు మార్చుకుంటాడు. కాబట్టి ప్రతి మానవుడు కూడా భ్రష్ట తలంపులతోనే ఈ లోకానికి వస్తాడు. శిశువుగా పుట్టినప్పుడే పాపంలో వస్తాడు, తెలిసిన తర్వాత కాదు. పుట్టుకలోంచే భ్రష్టత్వంలోంచి వస్తాడు. ఎందుకు? అవ్వ ఆదాము ద్వారా మనము ఈ పాపలోకంలో జీవించామంటేనే మనము పాపులం. కాబట్టి ఆ పాపులమైన మనల్ని పరిశుద్ధులుగా యేసయ్య చేశాడు కాబట్టి మనం పరిశుద్ధులమయ్యాం. మనం గొప్పవారమని కాదు, మన మంచితనం కాదు, మనం ఏదో పుణ్యకార్యాలు చేసేసామని కాదు. యేసయ్య కనికరాన్ని బట్టి తండ్రి తన కుమారుని ఈ లోకానికి పంపించి మనల్ని పరిశుద్ధులుగా మార్చుకున్నాడు. కాబట్టి మనం ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనలో భ్రష్టత్వము తొలగిపోయింది. కాబట్టి ఇంకా భ్రష్ట తలంపులు ఉంటే గనక దేవుడు క్షమించను అంటున్నాడు. ఇక్కడ మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనాన్ని చూద్దాం. సహోదరులారా, జీవమగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా ఏంటంట? జీవమగల దేవుని విడిచిపోవునట్టి. ఎలా అంట? జీవమగల దేవుణ్ణి మనం విడిచిపోవునట్టి. ఎలా విడిచిపోతాము? మీలో భ్రష్టత్వం ఉందేమో చూసుకోండి అంటున్నాడు. దుష్ట హృదయము విడిచిపోవునట్టి విశ్వాసము లేనటువంటి దుష్ట హృదయం మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో. దుష్ట తలంపులు, దుష్ట ఆలోచనలు ఉంటే గనక మీరు తొలగిపోతారు. ఎవరి యందైనా ఉంటే కనుక మీరేం చేయాలి? ఒకవేళ ఉండునేమో, వస్తుందేమో, మీరు రక్షింపబడి కూడా దుష్ట తలంపులతో మీరేమైనా మళ్ళీ ఆలోచిస్తే గనక మళ్ళీ మీలోనికి ఆ దుష్టుడు వస్తాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు పరీక్షించుకోండి. పరీక్షించుకోవడం అంటే మనము ఎప్పుడు కూడా ఆయన యందు
విశ్వాసం ఉంచి నిలకడగా స్థిరమైనటువంటి మనసుతో మనం ఉంటేనే దుష్టుడు మనలోనికి రాలేడు. మనలో ఎప్పుడైతే అవిశ్వాసం వస్తుందో, మనం అపనమ్మకం దేవుని మీద ఎప్పుడైతే ఉంచుతామో దుష్టుడు ప్రతి ఒక్కరిలోకి, రక్షింపబడిన వారిలోకి కూడా రాగలడు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు గ్రహించుకోండి అని పౌలు గారు హెబ్రీ పత్రికలో రాస్తున్నారు. మళ్ళీ ఒకసారి చూద్దాం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి, జీవము గల దేవుని మీరు విడిచిపెట్టినట్లయితే విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో, ఒకవేళ ఉంటుందేమో అని మీరు వచ్చిన తర్వాత కాదు, ముందుగానే మీరు ఏం చేయాలంటే జాగ్రత్తగా చూసుకోండి. ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి? పడిపోకుండా. మనలో ఏమైనా దుష్ట తలంపులు వస్తుంటే, మనలో ఏమైనా శరీర కోరికలు వస్తుంటే, ఈ పాపలోకంలో ఉన్నాం కాబట్టి ఎప్పుడైనా అపవాది మనల్ని ఆకర్షించుకుని తప్పించే అవకాశం ఉంది అని పౌలు గారు చెప్తున్నారు. ఎందుకంటే ఈ లోకం ఎవరి చేతుల్లో ఉంది? అపవాది చేతుల్లో ఉంది. అపవాది చేతిలోకి తీసుకున్నాడు కాబట్టి మీరు ఈ పాపలోకంలో ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా మీలోకి దుష్టత్వం వస్తుందేమో అని మీరు జాగ్రత్తగా ఉండండి అని పౌలు గారు చెప్తున్నారు. అయితే చూచుకొనడి, నేడు మీరాయన శబ్దము వినినెడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. మన హృదయాలను ఎలా చేయాలంట? నేడు మీరాయన శబ్దము, దేవుని శబ్దం, దేవుని స్వరాన్ని వినినెడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకోకండి. దేవుని స్వరాన్ని మీరు వినడానికి ఆసక్తి కలిగి ఉండండి. మీరు హృదయాలను కఠినపరచుకోకండి. అందుకే వినడం ద్వారా విశ్వాసము. అప్పుడు పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధులతోనూ ఇజ్రాయిల్ అందరితో కూడా ముఖాముఖిగా మోషేతో కూడా దేవుడు మాట్లాడాడు ఆత్మరూపిగా. వాళ్ళు దేవుణ్ణి చూడలేరు, ఎవరు కూడా దేవుని చూడలేరని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఆత్మస్వరూపి కాబట్టి ఆయన ఎవరు కూడా మహిమతో నింపబడి ఉంటారు కాబట్టి దేవుడు ఆయన ఎవరు చూడలేరు. కాబట్టి మానవ రూపాన్ని దాల్చుకుని ఆత్మస్వరూపి అయినటువంటి తండ్రి అయిన దేవుడే ఆత్మరూపముగా యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపిస్తాడు. ఆయన ఆత్మ, ఆయన అవతారం అని వ్రాయబడి ఉంది. యేసు తండ్రియే కుమారుడు, కుమారుడే తండ్రి. నన్ను చూసిన వాళ్ళు తండ్రిని చూసినట్టే అని యేసు ప్రభువారు అంటారు. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, ఏక దేవుడు, ఒకే దేవుడని మనం గ్రహించాలి. కాబట్టి యేసుక్రీస్తు మానవుడు కాదు, దేవుడు అని మనం గ్రహించాలి. కాబట్టి యేసు ప్రభువారిని ఈ లోకానికి పంపించి మన పాపాల నుండి, శాపాల నుంచి విడిపించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి మళ్ళీ మనం లోకంలో చూసినట్లయితే మీలో భ్రష్టత్వము, కఠిన హృదయము మీలోకి వస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోండి, మీరు తప్పిపోకుండా పడిపోకుండా చూసుకోండి అంటున్నాడు. అయితే కఠినపరచుకొనకుడి అని ఆయన చెప్పాను. కనుక పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనుబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. నేడు అని సమయం అంటే మీరు బ్రతికి ఉండగానే, ఇంకా మీకు సమయం ఉండగానే ఒకరినొకరు బుద్ధి చెప్పుకొంచు మీరు విశ్వాసంతో జీవించండి. ప్రతిదినము ఒకరినొకరు బుద్ధి చెప్పుకొనుడి. ఎలయనగా మొదటి నుండి మనకు దృఢ విశ్వాసం అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారమే ఉంది. అంతము వరకు మనము బ్రతికి ఉన్నంతకాలం, తుది శ్వాస వరకు, దేవుని రాకడ పర్యంతము మనం ఎలా ఉండాలంట? దృఢత్వం కలిగి, దృఢమైన విశ్వాసం కలిగి. మన పౌరసత్వము ఈ భూలోకంలో లేదు, పరలోకంలో ఉంది. మనం ఎప్పటికైనా ఆయనతో నిత్యము జీవిస్తామనేటటువంటి దృఢ విశ్వాసంతో మీరు జీవించండి. అంతేకాని ఈ లోకం శాశ్వతం అనుకుంటూ ఈ లోక ధనాన్ని, ఈ లోక భ్రష్టత్వాన్ని, ఈ లోక దుష్టత్వాన్ని మీరు నింపుకుని జీవించినట్లయితే మీరు తప్పిపోతారు, పడిపోతారు అని మీరు బలముగా ఉండాలని చెప్పి పౌలు గారు చెప్తున్నారు. బలముగా ఉండాలంటే ఏం చేయాలి? అపనమ్మకము మనకి రాకూడదు, దృఢమైన విశ్వాసం ఉండాలి. మన పౌరసత్వము పరలోకం ఉందని మనము నిరీక్షణతో జీవించాలి, ప్రతి విశ్వాసి కూడా. అయితే మనము చూద్దాము కీర్తనల గ్రంథము 95వ అధ్యాయాన్ని చూద్దాము. 95వ అధ్యాయంలో
కీర్తనల గ్రంథం 95వ అధ్యాయంలో ఏముందంటే 7వ వచనం నుంచి చూద్దాం. మనం ఫస్ట్ నుంచి చూస్తే కనుక దేవుని యందు ఎలా ఉండాలో అనేది కూడా మనం నేర్చుకుంటాము. రండి యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయుదాం. యెహోవాను గురించి మనం ఏం చేయాలంటే ఉత్సాహధ్వని చేయాలి. అందరూ కలిసి ఉత్సాహధ్వని చేయదము అని చెప్పి మొదలు పెడతాడు కీర్తనాకారుడు దావీదు మహారాజు రాశాడు. కానీ కీర్తనాకారుడే కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఎవరు రాసిన పరిశుద్ధాత్మ ప్రేరేపణతో పరమ తండ్రి అయినటువంటి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి వాళ్ళని వ్రాయించాడు కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథము అని పేరు వచ్చింది. అందుకే పరిశుద్ధుల చేత పరిశుద్ధాత్ముడు వ్రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథము కాబట్టి మనము ఎంతో భయముతో భక్తితో దేవుని వాక్యాన్ని చదవాలి, వినాలి, ధ్యానించాలి, వాక్యానుసారంగా మనం జీవించాలి. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయదుమని మొదలు పెడతాడు. తర్వాత ఏమంటున్నాడంటే దేవతలందరికంటే మహాత్మ్యము గల మహారాజా అయిన 3వ వచనంలో. ఇంకా 7వ వచనంలో ఏముందంటే రండి నమస్కారం చేసి సాగిలపడదాము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. మనల్ని సృజించినటువంటి యెహోవాకి ఏం చేయాలంటే మోకరించాలి, మనము నమస్కారం చేయాలి, సాగిలపడాలి. ఎందుకు? ఆయన దేవుడు కాబట్టి, మనల్ని పుట్టించినటువంటి తండ్రి మనల్ని ఈ పాపలోకములో జీవించినప్పటికీ పాపం అంటకుండా జీవించగల సామర్థ్యము శక్తి ఇవ్వగల శక్తిమంతుడు కాబట్టి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి భయము భక్తితో సాగిలపడి నమస్కారం చేసి ఆయనను మనము ఆరాధించాలి అని కీర్తనాకారుడు వ్రాసి ఉన్నాడు దావీదు మహారాజు. అయితే నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు, ఆయన మాట ఆలకిస్తే ఎంత మేలు. ఆయన మాట అనగా దేవుని వాక్యమే. దేవుని వాక్యానికి లోబడి జీవించడమే ఆయన మాట. ఎంత మేలు మీకు, ఎంత మనోహరము అంటున్నాడు. అంటే దేవుని వాక్యాన్ని మనం దేవుని వాక్యానికి లోబడి మనం జీవించినట్లయితే మనకే మేలు, దేవుడికి కాదు, మనకి మేలు. ఆయనకు కృతజ్ఞత కలిగి మనము ఎప్పుడు కూడా మనం జీవించినప్పుడు మనము ధన్యులం అంటున్నాడు, మనకు మేలు అంటున్నాడు. అయితే అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకొనినట్లు, ఎక్కడ అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకొనినట్లు అంటే ఎవరు కఠినపరుచుకున్నారు? ఇజ్రాయేలీలు. మెరీబా అనగా అక్కడ శ్రమలు పడినటువంటి వాళ్ళు, దేవుణ్ణి చూపించినటువంటి స్థలము పేరది. అక్కడ మీరు దేవుని దగ్గర మీరు కఠినపరుచుకున్నారు మీరు హృదయాలను. తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? వారికి అరణ్యంలో నడిపించినప్పుడు ఐగుప్తీయుల దాసత్వం నుంచి విడిపించి మోషే ద్వారా వాళ్ళని ఐగుప్తు దేశం నుంచి ఎన్నో శ్రమలు పెట్టి ఐగుప్తీయుల్ని వీరిని బయటికి రప్పించి అరణ్యంలో వీళ్ళని నడిపించినప్పుడు వాళ్ళకి ఎండ తగలకుండా మేఘస్తంభాన్ని, వాళ్ళకి చీకటిలో నడవలేకుండా వారికి వెలుగు స్తంభాన్ని, అగ్ని స్తంభాన్ని ఇచ్చి వాళ్ళని నడిపించి, వాళ్ళకి ఆహారం కొరకు ఆకాశం నుంచి మన్నాను కురిపించి, బండ నుంచి నీళ్ళిచ్చి, వాళ్ళు బట్టలు మాయకుండా, వాళ్ళ కాళ్ళు ఆయకుండా ఎంతో సంరక్షించి వాళ్ళని నడిపించి వాళ్ళకి రక్షణ కూడా ఎలాగిస్తాడు? ఆ యొక్క సముద్రములో నడిచినప్పుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆ 2 పాయల మధ్యలో వాళ్ళు ఆరిన నేలలో నడిచినప్పుడు ఇరుపక్కల 2 పక్కల ఆ నీరు గోడగా గడ్డకట్టి నిలబడినప్పుడు వారు ఆ యొక్క ఆరిన నేలలో నడిచినప్పుడు వారందరూ కూడా రక్షణ పొందుకున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వారు రక్షణ పొందుకున్నారు, బాప్తిస్మాన్ని ఆ నీటి ద్వారా పొందుకున్నారని వ్రాయబడింది. కొన్ని లక్షల జనం అందరూ కూడా నీటి మధ్యలో, సముద్రం మధ్యలో ఆరిన నేలలో నడుస్తారు. వాళ్ళు చూసి కూడా ఏం చేస్తారు? విశ్వాసం ఉంచకుండా కఠినత్వాన్ని ఉంచుతారు. ఎప్పటికప్పుడే మోషేను అహరోనుని నిందిస్తూ దేవుని మీద సణుగుకుంటూ, ఆ మోషే మీద సణుగుకుంటూ ఎంతో వాళ్ళు శ్రమలు పెడతారు. శ్రమలు పెట్టినప్పుడు మీరు అలా కఠినం చేసుకున్నారు వాళ్ళు, వాళ్ళలాగా మీరు కూడా కఠినపరచుకోకండి అని కీర్తనాకారుడు రాశాడు, పౌలు గారు రాశారు. అయితే మనం ఆ యొక్క రాయబడినటువంటి సంఖ్యాకాండాన్ని చూద్దాము, ఎక్కడ రాయబడింది అనేది. ఇదంతా మీరు 95వ అధ్యాయం చూస్తే కనుక కీర్తనలు 90వ అధ్యాయం అంతా కూడా
దేవుని యందు మనం భయం భక్తి కలిగి ఉండాలి, ఆయన శక్తిమంతుడు అని ఎంతో వివరంగా కీర్తనకారుడు రాశాడు. మీరు వాక్యం విన్న తర్వాత 95వ అధ్యాయాన్ని, కీర్తనలు 95వ అధ్యాయాన్ని మొత్తం మీరు చదవండి. దేవుళ్ళో ఎలా బలపడాలి, మనం దేవుని కొరకు ఎలా జీవించాలి, దేవుని యందు మనం ఎలా సంతోష గానాలు చేస్తూ మనం ఆనందించాలి అనేది కీర్తనకారుడు రాసి ఉన్నాడు. అయితే మనము సంఖ్యాకాండానికి వెళ్దాం. సంఖ్యాకాండము మొదటిగా 13వ అధ్యాయం చూద్దాం. 13వ అధ్యాయంలో ఏముందంటే, యెహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చాడు. అంటే దేవుడే స్వయంగా మోషేతో మాట్లాడేవాడు, అబ్రహాంతో మాట్లాడతాడు. అవ్వ ఆదాము అయితే కలిసి జీవిస్తారు తండ్రితో పాటు చిన్నపిల్లల్లాగా. ఆ యొక్క ఏదెను వనంలో తండ్రితో ఎంతో ఆనందంగా దేవునితో కలిసి జీవించినటువంటి వారిని అపవాది ఏం చేశాడు, చూడలేక అసూయతో వాళ్ళని భ్రష్టత్వానికి దుష్టత్వానికి గురి చేశాడు. తినొద్దన్న పండు తిని అప్పటి నుంచి ఆ యొక్క తండ్రిని కోల్పోతారు. తండ్రితో ఉండేటటువంటి ఆ యొక్క కలిసి తిరిగేటటువంటి తనతో ఉండేటటువంటి జీవితాన్ని కోల్పోతారు. కోల్పోయినప్పుడు లోకంలోనికి పాపలోకంలో ఈ భూలోకంలోనికి వాళ్ళని తోసేస్తాడు, అపవాదిని తోసేస్తాడు, ఇవి అవ్వని ఆదామును తోసేస్తాడు. తర్వాత దేవుడు బిడ్డలను ఆయన విడిచిపెట్టలేదు. వాళ్ళని ఎలా రక్షించాలని ఆయన ప్రణాళిక, ఆయన చిత్తం మొదటి నుంచే యేసుప్రభు వారిని ఈ లోకానికి తన కుమారుని పంపించాలని, రక్షించాలని ఆయన ప్రణాళిక ద్వారానే ఇదంతా జరిగింది. అయితే ఆ మోషేతో మాట్లాడతాడు, అబ్రహాంతో మాట్లాడతాడు, యాకోబుతో మాట్లాడతాడు, అందరితో మాట్లాడినటువంటి దేవుడు మోషేతో ఏమంటున్నాడంటే, ఇజ్రాయేలీలకు ఇచ్చుచున్న కనాను దేశమును నేను ఇజ్రాయేలీలకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపము. అంటే బయటికి తీసుకొచ్చేసాడు, ఐగుప్తీయుల నుంచి తీసుకొచ్చేసి అరణ్య ప్రదేశంలో వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు అది కానాను దేశము ఐగుప్తీయులకి ఒక 2 వారాలు 3 వారాలనే చెప్తారు. కాకపోతే వాళ్ళని ఏం చేస్తాడు, వాళ్ళు అవిధేయత వలన వాళ్ళు దేవుని మాటకి లోబడకపోవడం వల్ల 40 సంవత్సరాలు నడిపిస్తాడు తండ్రి అయిన దేవుడు. ఏమంటున్నాడు, బయటికి తీసుకొచ్చిన వెంటనే ఆ ఇజ్రాయేలీలో ఉన్నటువంటి ప్రధానులైనటువంటి వారి కుమారులందరినీ కూడా, అంటే ఇజ్రాయేలీయులు ప్రజలందరిలో ప్రధానమైనటువంటి కుమారులందరినీ కూడా నువ్వు కానాను దేశానికి పంపించి అక్కడ ఎలా ఉంది, అక్కడ వాతావరణం ఎలాగుంది, అక్కడ పంటలు ఎలాగున్నాయి, అక్కడ ఏ విధంగా జీవిస్తున్నారు అనేది చూసి రావడానికి ప్రధానులైనటువంటి వారిని ఇజ్రాయేలీల్లో 12 గోత్రాల్లో ఉన్నటువంటి ఒక్కొక్కరు చొప్పున కొంతమందిని పంపిస్తాడు. దేవుడు పంపించమని మోషేకు చెప్తాడు. మోషేకు చెప్పినప్పుడు మోషే ఏం చేస్తాడు, చూచుటకు నీవు మనుషులను పంపము, వారి పితరుల గోత్రములో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుల్ని, పితరుల గోత్రములో అంటే 12 గోత్రాల్లోంచి ఒక్కొక్క గోత్రంలో ఒక్కొక్క మనిషి నువ్వు పంపించు, ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలేను, వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలేను. ప్రతివారు ఎలా ఉండాలి, ప్రధానము అంటే తెలివైన వారిగా ఉండాలి. వాళ్ళు ప్రధాన స్థితిలో, అంటే తెలివి లేని వాళ్ళని మనం ఏ పని కూడా మనం పెట్టం కదా, అంటే తెలివైన వారిని, మంచి వారిని, అలాంటి వాళ్ళని పంపించు అని చెప్పేసి మోషేకి తండ్రి అయిన దేవుడు చెప్పినప్పుడు అలా అందరినీ ఏర్పరిచి కొంతమందిని ఆ యొక్క కానాను దేశానికి పంపిస్తాడు. ఎలా వెళ్ళారు వాళ్ళు కాలినడక మీద అప్పుడంతా వెళ్ళింది. వెళ్ళి ఏం చేస్తారు, 40 దినాలు అక్కడ వాళ్ళు సంచారం చేస్తారు. ఆ యొక్క కానాను దేశంలో ఎలా ఉంది ఏంటి అని 40 దినాలు చూసి అక్కడ ఉన్నటువంటి ద్రాక్ష గిల్లలు కొమ్మను కోస్తే ఆ కొమ్మ అంటే ఒక కొమ్మకు ఉన్నటువంటి ద్రాక్ష గిల్లలు ఎన్ని ఉన్నాయంటే అంత చిక్కగా అంత దగ్గరగా గెలలు ఉన్నప్పుడు, ఆ ద్రాక్ష గెలలు ఉన్నప్పుడు ఒక కొమ్మ నరికి చూసి తెమ్మన్నారు. అక్కడ ఎలా ఉంది అన్నప్పుడు అక్కడ పళ్ళు ఎలా పండాయి అని అక్కడ పళ్ళన్నీ తెచ్చారని ఉంటుంది. చూడండి ఇక్కడ 23వ వచనం 13వ అధ్యాయం 23వ వచనంలో వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి, ఒక కొమ్మను కోసారు. కొమ్మను కోసి దండెతో 2 మోసిరి. ఒక కొమ్మని ఏం చేశారంట, 2 మోసారంట. అంటే ఒక కొమ్మకి అన్ని ద్రాక్ష పళ్ళు కాసాయి.
అంటే అది పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశము, దేవుడు ఆశీర్వదించినటువంటి పట్టణము కానాను అనగా ఇజ్రాయేల్, ఇప్పుడున్నటువంటి ఇజ్రాయేల్ దేశం. ఇజ్రాయేల్ దేశాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించాడు. ఎందుకు? అబ్రహామును బట్టి. అబ్రహాంకి వాగ్దానం చేస్తాడు, నిన్ను మళ్ళీ నేను కానాను దేశానికి నేను చేరుస్తాను అంటాడు. అలాగా తన వంశాన్ని అంతటిని కూడా, అబ్రహాం సంతానాన్ని అంతటిని కూడా ఐగుప్తు దేశంలో చిక్కుకున్నప్పుడు వాళ్ళ కరువులో ఐగుప్తు దేశానికి వస్తారు. యోసేపు వాళ్ళందరినీ కూడా పోషిస్తాడు. ప్రధాన మంత్రిగా అక్కడ ఉన్నప్పుడు యోసేపు వీళ్ళందరినీ పోషించడానికి కానాను నుంచి ఐగుప్తుకి తీసుకొస్తాడు. యోసేపు చనిపోయిన తర్వాత ఐగుప్తులని చిక్కుకొని దాసత్వంలో ఉండిపోయినప్పుడు దేవుడు వాళ్ళందరినీ తప్పిస్తాడు. తప్పించి అబ్రహామును బట్టి ఇజ్రాయేల్ దేశాంతటిని కూడా దేవుడు దీవిస్తాడు. ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఎంతగానో ప్రేమిస్తాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? తప్పిపోతారు. ఈ లోకంలో ఉన్న ఆహారం కోసం, ఈ లోకంలో ఉన్న సుఖం కోసం ఆశించి అపనమ్మకము, అవిశ్వాసం చేత దేవునికి దూరం అయిపోతారు. దూరం అయిపోయినప్పుడు వాళ్ళు అక్కడే రాలిపోతారు. ఇంకా మనం ఈ సంఖ్యాకాండం 13వ అధ్యాయం 14వ అధ్యాయం చూస్తే వాళ్ళు ఎంత అపనమ్మకాన్ని చూపించి దేవుని యందు విశ్వాసం ఉంచకుండా వాళ్ళు ఈ లోక సంబంధమైనటువంటి ఆహారం కోసం, ఈ లోక సంబంధమైన భయంతో వాళ్ళు జీవిస్తారు. ఎంతో దేవుణ్ణి ఆయాసపడతారు. మోషేని ఎంతగానో దూషిస్తారు. ఇవన్నీ చూసి దేవుడు తట్టుకోలేక వాళ్ళని ఆ అడవుల్లోనే, ఎడారి కొండ ప్రదేశంలోనే కొండ చుట్టూ తిప్పుతాడు. 15 రోజుల్లో ఐగుప్తు నుంచి కానానికి వెళ్ళవలసినటువంటి వారిని అక్కడ 40 దినాలు వాళ్ళు కానానులో చూస్తారు. వాళ్ళు ఎలా ఉంది, అక్కడ ప్రజలు ఎలాగున్నారు, అక్కడ పంటలు ఎలాగున్నాయి అని చూసి 40 దినాలు చూస్తారు. ఆ 40 దినాలను ఏం చేస్తాడు దేవుడు? 40 సంవత్సరాలుగా మారుస్తాడు. ఇంకా మనం 14వ అధ్యాయంలో చూస్తే ఉంటుంది. అయితే ద్రాక్ష గెల కొమ్మ మాత్రమే వాళ్ళు ఇద్దరు మూసుకొని వస్తారు. ద్రాక్ష గెలల కొమ్మ నరికి అక్కడ పంట ఎలాగుంది అని చెప్పి వీళ్ళకి చూపించడానికి తీసుకుని వస్తారు. మోషే పంపించినప్పుడు తీసుకొచ్చారు. ఇంకా ఏం తెచ్చారు వాళ్ళు? దానిమ్మ పండ్లను, అంజూర పండ్లను తెచ్చిరి. అంజూర పండ్లను, ద్రాక్ష గెలలను, అనేకమైన పళ్ళన్నీ అక్కడ కాసినటువంటి సమృద్ధిని వీళ్ళకి చూపించడానికి తెచ్చినప్పుడు ఎంతో అక్కడ సమృద్ధి అనేటువంటి పంటలు పండి ఉన్నాయని చూపిస్తారు. చూపించినప్పుడు అక్కడ అమాలేకీయులు 29వ వచనం, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 29వ వచనం. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు, హిత్తీయులు, మోయాబీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించుచున్నారు, కనానీయులు సముద్రమునొద్ద యోర్దాను నదీ ప్రాంతంలో నివసించుచున్నారని చెప్పారు. అక్కడ ఎవరెవరు ఉన్నారంట? యెబూసీయులు, అమాలేకీయులు, హిత్తీయులు, అమోరీయులు. అనగా వీళ్ళ కానాను విడిచిపెట్టి ఐగుప్తికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. వాళ్ళంతా కూడా ఆజానుభావులు. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరిచి, అంటే సముద్రమునొద్దను యోర్దాను ప్రాంతములలో నివసించుచున్నారని చెప్పి కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరిచి, మనము నిశ్చయముగా వీళ్ళందరూ చూసొచ్చారు, అక్కడ ఎవరెవరు ఉన్నారు, మోయాబీయులు ఉన్నారు, హిత్తీయులు ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు, వీళ్ళంతో భయంకరమైన మనుషులుగా ఉన్నారు, వాళ్ళు ఆజానుభావులుగా ఉన్నారు అని చెప్తున్నారు మిగిలిన వాళ్ళంతా. కానీ ఏం చెప్తున్నాడు? కాలేబు మాత్రం ఏమంటున్నాడు? కాలేబుని అహరోను మాత్రమే విశ్వాసం ఉంచారు దేవుని యందు. వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళని నిమ్మలపరుస్తున్నారు, మీరు భయపడకండి, వాళ్ళు ఎంతమంది ఉన్నా మనల్ని రక్షించగల దేవుడు మనకు తోడుంటాడు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, దాన్ని స్వాధీనపరచుకో. కాలేబు ఏమంటున్నాడంటే, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మీరు భయపడకండి, మీరు నిమ్మలంగా ఉండండి, మనము నిశ్చయముగా వెళుదాము, దాన్ని స్వాధీనపరుచుకుందాము. అంటే ఎంత విశ్వాసంతో ఉన్నాడు కాలేబు. మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడ మనుషుల్ని చూసి భయపడుతున్నారు. కాలేబు మాత్రం నిశ్చయముగా మనం వెళ్తాం, మీరు ధైర్యంగా ఉండండి అని కాలేబు చెప్తున్నాడు. మనం తప్పకుండా స్వాధీనపరుచుకుంటాం ఆ దేశాన్ని. మన కానాను ఐగుప్తు దేశం నుంచి మనల్ని ఇంత శ్రమపడేది తండ్రి అయిన దేవుడు ఇంత మనల్ని ఇజ్రాయేల్ నుంచి తప్పించి తీసుకొచ్చి మనకి అరణ్యంలో ఏమీ కొదువు లేకుండా మనతో ఉండి మేఘస్తంభముగా అగ్నిస్తంభముగా మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనల్ని
నిశ్చయముగా ఆ దేశానికి చేరుస్తాడు, ఆ దేశాన్ని మనకి ఇస్తాడు అని కాలేబు నమ్ముతాడు, అహరోను నమ్ముతాడు, మోషే నమ్ముతాడు. కానీ మిగిలిన వాళ్ళు నమ్మలేదు. వాళ్ళు ఏమంటున్నారు, అమ్మో అక్కడ ఆజానుబాహుల్లా ఉన్నారు, మనం వాళ్ళకి మిడతల వలె ఉన్నాము, మనల్ని వాళ్ళు చంపేస్తారు, కాబట్టి ఇక్కడ చనిపోయే కన్నా మనం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం మేలు అని అంటారు. ఇంకా చూద్దాం మనం. దాన్ని జయించటకు మనకు శక్తి చాలున నేను. ఎవరంటున్నారు? కాలేబు అంటున్నాడు, మనకు జయించే శక్తి సరిపోతుంది, మీరు భయపడకండి అంటున్నాడు. అయితే అతనితో కూడా పోయిన మనుషులు ఏమంటున్నారంటే, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పూజాలము. వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు చాలా బలంగా ఉన్నారు, మనం వాళ్ళ మీదకి మనం పోలేము, మన బలం సరిపోదు అని చెప్తున్నారు. పూజాలం. మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గురించి ఇజ్రాయేలీలతో చెడ్డ సమాచారం చెప్తున్నారు. మనం ఇంకెక్కడికి వెళ్ళొద్దు అని భయపడిపోయారు వీళ్ళంతా. దేవుని మీద విశ్వాసం ఉంచవలసిన వాళ్ళు ఏం చేశారు? మనుషులను చూసి అక్కడ మనుషులు ఆజానుబావులాగా ఉన్నారని భయపడిపోయి చెడ్డ సమాచారం చెప్తున్నారు. మనం వెళ్ళొద్దు అక్కడికి వెళితే మనల్ని చంపేస్తారు అని చెప్తున్నారు. సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశం. అక్కడ మేము సంచరించిన దేశం ఎలాంటిదంట? అక్కడున్న మనుషుల్ని భక్షించుకునేటటువంటి దేశం. అక్కడున్న వాళ్ళని చంపేస్తారు, మనం వెళ్ళినా చంపేస్తారు, భక్షించి మనల్ని కూడా వాళ్ళు చంపుతారు. భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, వాళ్ళు ఆజానుబాహులు, వాళ్ళు 9 అడుగులు మనుషులు ఉన్నారు, పెద్ద ఆజానుబాహుల్లా ఉన్నారు, గొలియాదులా ఉన్నారు అని చెప్పేసి వీళ్ళు పోల్చి చెప్తున్నారు. వీళ్ళు ఆజానుబాహుల్లా ఉన్నారు, వీళ్ళు భక్షించేవారుగా ఉన్నారు, వాళ్ళు ఉన్నత దేహులు అని చెప్తున్నారు. ఇక్కడ ఎఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉన్నాం. వాళ్ళు ఎలా ఉన్నారంట? నెఫీలీయులు, సెఫీలీయులు ఎలా ఉన్నారంట? వాళ్ళని చూసాం, వాళ్ళ వంశం పేరు నెఫీలీయులు, సెఫీలీయులు ఎలా ఉన్నారంటే ఆజానుబాహులుగా ఉన్నత దేహులుగా ఉన్నారు. మేము వాళ్ళ దృష్టికి ఎలా ఉన్నాము? మిడతల వలె ఉన్నాము. అంటే మనుషుల దగ్గర మిడతలు ఎలా ఉంటాయి? చిన్నగా ఉంటాయి. అలాగా వాళ్ళు అంత పెద్దగా ఉన్నారు, మేము అంత చిన్న మిడతల్లాగా కనిపిస్తున్నాము. వాళ్ళ దగ్గరికి వెళ్ళి జయించే సామర్థ్యం మాకు లేదు, అమ్మో మేము వెనక్కి వెళ్ళిపోతాం అని చెప్పేసి వాళ్ళు భయపడి చెప్తున్నారు. ఎవరికి? మోషేకి, అహరోనికి. అయితే ఈ కాలేబు మాత్రం విశ్వాసంగా ఉన్నాడు. వాళ్ళ వంశంలో వాడే, ఇజ్రాయేలు వంశం వాడే, కానీ అంతమందిలో ఒక్కడికే విశ్వాసం ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా భయపడిపోతున్నారు. అంటే ఈ లోక సంబంధమైనటువంటి మనుషులు చూస్తున్నారు, ఈ లోక సంబంధమైనటువంటి తలంపులతో వాళ్ళు ఉన్నారు కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోతున్నాడు. దేవుడిని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, మనతో ఉండి మనల్ని నడిపిస్తున్నాడు. మనతో ఉన్న దేవుడికి మనము ఎందుకు ధైర్యంగా ఉండలేము అనేది లేకుండా వాళ్ళు లోకం వైపు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. కాలేబు మాత్రం దేవుని వైపు చూస్తున్నాడు. దేవుని వైపు చూసి ఏమంటున్నాడు చూద్దాం. 14వ అధ్యాయం 1వ వచనంలో, అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసి, అప్పుడు భయపడిపోయి సర్వ సమాజం అంతా, ఆ ఇజ్రాయేలీలు కొన్ని లక్షల జనం అందరూ ఏమంటున్నారంట? ఎలుగెత్తి కేకలు వేస్తున్నారు. ఎలా ఏడుస్తున్నారు? గట్టిగా కేకలు వేసి ఏడుస్తున్నారు. ఏమని ఏడుస్తున్నారు వాళ్ళు? ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చారంట. ఎందుకు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు? అయ్య బాబు, అంత పెద్ద మనుషుల దగ్గర మేమెలా ఉంటాము? ఆజానుబాహుల్లా ఉన్నారు వాళ్ళు, వాళ్ళ దగ్గరికి మిడతల్లాగా ఉన్నామంట మనము అంటే సమాచారం తీసుకొచ్చిన వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి వీళ్ళందరూ భయపడిపోయారు. అందుకే సమాచారం తీసుకొచ్చేవాళ్ళు ధైర్యంగా ఉంటే వీళ్ళు ధైర్యంగా ఉండేవాళ్ళు. అంతమందిలో ఒకే ఒక్క కాలేబు మాత్రమే ధైర్యంగా ఉన్నాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా భయపడిపోయి వీళ్ళని భయపడెత్తి వాళ్ళు ఏం చేస్తున్నారు? అయ్యో మేము అక్కడికి వెళ్ళి చచ్చిపోవాలా, మేము ఐగుప్తులోనే ఉండేవాళ్ళం కదా అని ఎలుగెత్తి ఏడుస్తున్నారంట. అక్కడ ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇజ్రాయేలీలందరూ మోషే అహరోనుల పైన సడుగుకున్నారు. మోషేకి అహరోను ఇద్దరి పైన ఏం చేస్తున్నారు? సడుగుతున్నారంట. ఎందుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు? ఇక్కడ చంపేయడానికా? ఇంకా అంటున్నారు. ఇక్కడ చూద్దాం ఏమని సడుగుకున్నారు. ఆ సర్వ సమాజం, అయ్యో ఐగుప్తులో మేము ఎలా చావకపోతిమి, చావలేదు, మేము అక్కడే చనిపోయి ఉంటే సరిపోయేది కదా,
మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చి అక్కడ తీసుకెళ్ళి చంపడానికి వచ్చారా? ఇప్పుడు కూడా మనం లోకపరంగా చూస్తే లోకంలో ఉన్న మనుషులందరూ కూడా ఇదే ఆలోచనతో ఉంటారు. సొంత స్వలాభాన్ని ఆలోచిస్తారు. వాళ్ళకి ఏది నచ్చితే అది మాట్లాడేస్తారు. ఎలా మాట్లాడాలంటే అలా మాట్లాడేస్తారు. వాళ్ళకి ఏదైనా లాభం వస్తుందంటే మాట్లాడతారు, లేదంటే ఇతరుల మీదకి ఆ యొక్క లోపాలను తోసేస్తూ ఉంటారు. వాళ్ళ మీద ఉన్న లోపాలన్నీ ఇతరుల మీదకు తోసేస్తూ ఉంటారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అపవాది నుంచి వచ్చింది. కాబట్టి వీళ్ళు ఎలా ఉన్నారు? వీళ్ళ దేవునితో నడుస్తూ కూడా ఇంత అవిశ్వాసంలో ఉన్నారు. వీళ్ళు ఏమంటున్నారు? అయ్యో మేము అక్కడే చనిపోయే వాళ్ళం కదా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు మమ్మల్ని అని మోషే అహరోను వాళ్ళ ప్రాణాలు తెగించి వాళ్ళ జీవితాలను త్యాగం చేసి దేవుని మాటకి లోబడి ఇంతమందిని వాళ్ళు నడుస్తూ ఎన్నో శ్రమలు పడుతుంటే వాళ్ళని ఎంతగానో వాళ్ళు షణుగుకుంటున్నారంట. షణుగుకుని ఆ సర్వ సమాజం అయ్యో ఐగుప్తులో మేమేళ చావలేదు, ఈ అరణ్యమందు మేమేళ చావలేదు, ఈ అరణ్యంలోనే చనిపోతే బాగుండు, అక్కడైనా చనిపోతే బాగుండు, మేము ఎందుకు బతుకున్నాం. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఏదైనా కష్టం వస్తే అయ్యో నన్ను చంపేవి దేవుడా, నన్ను చంపే ఎందుకు నేను బతుకున్నాను అంటాం. సంతోషం వస్తే మనం బ్రతికేయాలనుకుంటాం, డబ్బు ఉంటే బ్రతికేయాలనుకుంటాం. కష్టం వస్తే అయ్యో దేవుడా నేను ఎందుకు బతుకున్నాను, నన్ను ఎందుకు బతికించావు, నన్ను చంపే 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 అంటాం. ఈ ఇజ్రాయేలీలు చేసిన తప్పు మనం చేయకూడదు. అన్యులు అలానే ఉంటారు, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళకి అది తగదు. కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, శోధన వచ్చినా, ఏది వచ్చినా ప్రభువా ఈ శ్రమలోంచి నాకు ఏది నేర్పిస్తున్నావు, నాకు నన్ను ఆశీర్వదిస్తున్నావా, ఎలా ఆశీర్వదిస్తున్నావు అని మనం కనిపెట్టాలి దేవుడి కొరకు. ఈ శ్రమలో నన్ను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అని మనం నమ్మాలి. అంతేగాని ఈ యొక్క ఇజ్రాయేలీలాగా అన్యుల్లాగా దేవుని మనం ప్రశ్నించేవారిగా సణిగేవారిగా ఉంటే దేవుడు క్షమించి ఊరుకునే దేవుడు కాదు. కాబట్టి మనము దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని యందే మనం నిరీక్షణ కలిగి ఉండాలి. మనం దేవుని మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో జీవించాలి అని మనం నేర్చుకోవడం కోసం ఈ పాత నిబంధనలో ఇజ్రాయేలీలు చేసిన తప్పులు మనం చేయకుండా మనం ఏదైనా నేర్చుకుంటున్నాం. కాబట్టి మనము వాళ్ళు చేసిన తప్పు మనము చేసి వాళ్ళు పడిన శ్రమల్లో మనం పడకుండా మనం ఇప్పుడు కూడా ఉన్న సంఘాలు కాపాడుకోవాలి, విశ్వాసులు కాపాడుకోవాలి. దేవుని కృపలో మనం ఉన్నాము, కానీ మనము దేవుని శక్తిని పొందుకుని ఆయన శక్తితో నింపబడి జీవించాలి. కానీ ఇంకా మనం రక్షింపబడి దేవుని శక్తిని రుచి చూసి కూడా మనము వెనక్కి తిరిగేవారుగా మనం ఉండకూడదు. లోతు భార్య ఏం చేస్తుంది? వెనక్కి తిరిగి చూస్తుంది, ఉప్పు స్తంభంగా మారిపోతుంది. అలాగే మనము దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలి. కానీ ఆ గత జీవితాన్ని, పాత జీవితాన్ని, రోత జీవితాన్ని మనం మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటే మనము ఈ ఐగుప్తీలాగే, ఈ ఇజ్రాయేలీలాగే తప్పిపోతాం. వాళ్ళు ఏమంటున్నారు? ఐగుప్తులో ఉన్నటువంటి దాసత్వం నుంచి వాళ్ళు ఎంతో మూలిగేవారు. ఆ దాసత్వంలో ఉండి దేవుడు ఏం చేశాడు? వాళ్ళ మూలుగులను చూస్తాడు, వాళ్ళ మూలుగును చూసి తీసుకొస్తాడు. బయటికి తీసుకొస్తే ఏమంటున్నారు? అక్కడే బాగుండు మాకు, మేము అక్కడే చనిపోయేవాళ్ళం, మేము ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని మోషేని అహరోన్ని షణుగుకుంటున్నారు. ఇంకా ఏమంటున్నారు చూడండి, మేమేమైనా ఈ అరణ్యంలో మేమేలా చావలేదు, ఎందుకు చనిపోలేదు, మేము ఎందుకు బతుకున్నాం అంటే ఇన్ని లక్షల మంది మోషే అహరోను ఇద్దరిని ఇంతగా హింసిస్తుంటే వాళ్ళు ఎలా తట్టుకోగలిగారు? అందుకే మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటాడు దేవుడు. ఎంతో ఓర్పు గలవాడు. ఆ ఓర్పు ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా వచ్చింది. ఇన్ని లక్షల మంది వాళ్ళ మీద విరుచుకుని అర్ధరాత్రి వేళ కేకలేసి గొంతెత్తి ఏడుస్తుంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక ఇద్దరు అహరోను మోషే మీద సణుగుకుంటున్నారు, దేవుణ్ణి దూషిస్తున్నారు, మోషేని అహరోను మీద సణుగుకుంటున్నారు. అయితే ఎంతగా వాళ్ళు సహించారు. అయితే మనం చూద్దాం, ఎందుకు చావలేదు? మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చాను అంటే అక్కడ చనిపోలేదు, ఈ అరణ్యంలో చనిపోలేదు. ఇప్పుడు మేము వెళ్ళి అక్కడ కనాను దేశంలో వారి దగ్గర కత్తివాతతో మేము చనిపోవడానికి తీసుకొచ్చాడా? మేము ఎందుకు ఇక్కడికి వచ్చామని చెప్పేసి ఎంతగానో ఎవరి దగ్గర చనిపోలేదు? నెఫీలీయులు, సెఫీలీయులు, వీళ్ళందరి చేతుల్లో మేము కత్తివాత చావడానికి వచ్చామా? ఇంకా ఏమంటున్నారు? మా భార్యలు, మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోదాం. ఏమంటున్నారు చూడండి వాళ్ళు. మా భార్యలు, పిల్లలు అక్కడికి వెళ్ళి వాళ్ళ కత్తివాతతో
వాళ్ళ చేతుల్లో చనిపోవాలా? మేము వెనక్కి తిరిగి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతారంట? మళ్ళీ దాసత్వంలోకి, మళ్ళీ ఐగుప్తు దేశానికి. అంటే కుక్క వాంతి చేసి ఆ వాంతిని మళ్ళీ తింటది. అంటే వీళ్ళు ఏ స్థితిలో ఉన్నారు? కుక్క స్థితిలో ఉన్నారు వీళ్ళు. అంత ఎంతో ప్రయాసపడి మోషే అహరోనులు ఐగుప్తీయుల్ని తప్పించి వీళ్ళని దాసత్వంలోంచి విడిపించి ఆ ఎర్ర సముద్రంలో వీళ్ళని 6 నెలల మీద నడిపించి ఎన్నో త్యాగాలు చేస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారట. మేము మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిపోతాం. ఏమంటున్నారు చూద్దాం. ఐగుప్తుకు వెళ్ళటం మాకు మేలు కాదా అని వారితో అంటున్నారు. మాకు వెళ్ళిపోవడమే మేలు, ఆ దాసత్వమే బెటరు. ఎందుకు మేము వెళ్ళి అక్కడ కత్తివాతతో వాళ్ళ చేతుల్లో మా పిల్లల్ని మా పిల్లల్ని చంపేసుకోవడం ఎందుకు అని వీళ్ళ మీద విరుచుకుపడుతున్నారు. అయితే వారు మనము నాయకుని ఒకరిని నియమించుకుందాం. అంటే ఇంక మోసే వద్దు, ఇంకో నాయకుని నియమించుకుని మళ్ళీ తిరిగి వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్ళిపోతారంట? ఐగుప్తుకు తిరిగి వెళ్ళిపోదామని ఒకరితో ఒకరు చెప్పుకున్నారంట. వద్దు, ఇంకా ఈ మోషే వద్దు, మనకి ఈ అహరోను వద్దు, ఈ దేవుడు వద్దు, ఈ కానాను దేశం వద్దు, కానానికి వెళ్ళి అక్కడ చనిపోవను వద్దు, మళ్ళీ ఒక నాయకుడిని ఎంచుకుందాం, మనలో మనమే ఒక నాయకుడిని ఎంచుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదామంటున్నారు. అందుకే నాగటి మీద చెయ్యి వేసి వెనక్కి చూసేవాడు తప్పించుకోలేడని ఉంది. మనము దేవునిలోకి ఎప్పుడైతే వస్తామో దేవుని కొరకు సాక్షులుగా నిలబడాలి తప్ప ఏదో చిన్న శ్రమలు శోధనలు వచ్చాయని మనం వెనక్కి తిరిగి చూసి వెనక్కి తప్పిపోతే ఇజ్రాయేలీలాగా వీళ్ళు ఎందరూ ఎక్కడ రాలిపోయారు? ఈ యొక్క అరణ్యంలోనే రాలిపోయారు. ఎవ్వరూ వెళ్ళలేదు. దేవుని యందు విశ్వాసం ఉంచకుండా అవిధేయత చూపించిన వాళ్ళందరూ కూడా అడవిలోనే రాలిపోతారు, దేవుడు చెప్తాడు. అయితే మనము తిరిగి వెళ్ళిపోదామని ఒకరితో ఒకరు అనుకోగా మోషే అహరోను ఇజ్రాయేలీలు సర్వసమూహం ఎదుట సాగిలపడిపోయారు. వెళ్ళిపోదాము ఇంకా డిసైడ్ అయిపోయారు. మీరు వద్దు, ఇంక మాకు దేవుడు వద్దు, మీరు వద్దు, మళ్ళీ మేము వెనక్కి వెళ్ళిపోతాం, ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతాం, ఒక నాయకుడిని ఎంచుకుంటాం అన్నప్పుడు ఏం చేస్తున్నారు? వీళ్ళకి చేయడానికి ఏం లేదు. ఇంకా వాళ్ళిద్దరు కూడా మోషే అహరోను వాళ్ళందరికీ సాగిలపడిపోయారు, నమస్కరిస్తున్నారు. మమ్మల్ని నమ్మండి, మీరు వెళ్ళొద్దు అని. ఏమంటాం మనమైతే? పోతే పోండి, మిమ్మల్ని ఇంతగా ప్రయాసపడితే మీరు పోతారంటారా? పోండి అంటాం మనమైతే మానవరీత్యా. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, దేవునికి లోబడిన వారు, దేవునికి వాళ్ళు అంతా విధేయత చూపిన వాళ్ళు కాబట్టి ఏం చేస్తున్నారు? వీళ్ళు వెళ్ళిపోతే దేవుడి నామాన్ని అవమానపరిచినట్టు, దేవుడి ప్రయాస వ్యర్థము. అయ్యో మీకు తెలియట్లేదు, దేవుని శక్తి గురించి మీకు తెలియట్లేదు, దేవుడు శక్తిమంతుడు, మీకు వాగ్దానం చేసిన దేవుడు ఆ కానాను దేశాన్ని ఇస్తాడు, మీరు ఎందుకు నమ్మట్లేదు అని వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళందరికీ సాష్టాంగపడిపోయారట. సర్వ సమాజమునకు ఎదుట సాగిలపడి అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండి నూను కుమారుడు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకున్నారు. ఇంత దేవునికి లోబడినటువంటి మోషే అహరోనులు సాగిలపడడం వీళ్ళు చూడలేకపోయారు. వీళ్ళ విశ్వాసము, దేవునితో నడిచినటువంటి వారు, దేవునితో మాట్లాడుతూ దేవుడిని వీరు నడిపిస్తున్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి వారు వీళ్ళు మోషే అహరోనులు సాగిలపడడం వీళ్ళ విశ్వాసంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు? బట్టలు చింపేసుకున్నారు. వాళ్ళు ఏం చెయ్యలేక అంత బాధ, వాళ్ళకి వేదన వచ్చింది. ఇంతగా వీళ్ళని ఎందుకు ఇంత హింసిస్తున్నారు, ఎందుకు బాధ పెడుతున్నారని తట్టుకోలేక వాళ్ళు ఏం చేస్తున్నారు? వస్త్రాలు చింపేసుకున్నారట కాలేబు అహరోను. ఇక్కడ ఇంతమందిలో ఎంతమంది నమ్మకం ఉన్నారు? మోషే అహరోను నడిపించేవాళ్ళు, విశ్వాసం ఉంచి ఆ కానాను దేశానికి వెళతాము అని వీళ్ళ దృఢ విశ్వాసంతో ఉన్నటువంటి కాలేబు అహరోను. వీళ్ళ నలుగురు మాత్రమే ఉన్నారు. ఇన్ని లక్షల మంది వీళ్ళని హింసిస్తున్నారు, సడుగుకుంటున్నారు. వీళ్ళ వస్త్రాలు చింపేసుకున్నారంట. చింపుకుని ఇజ్రాయేలీల సర్వ సమాజంతో మేము సంచరించి చూసిన దేశం మిక్కిలి మంచి దేశం. ఏమంటున్నారు వాళ్ళు? మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము, మీరు ఎందుకు నమ్మట్లేదు అని వీళ్ళని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు కాలేబు అహరోను. యెహోవా నామమందు ఆనందించినలా ఆ దేశంలో మనము చేర్చి దానిని మనకిచ్చును. యెహోవా నామమునందు మనం ఆనందిస్తే, ఆయన యందు విశ్వాసం ఉంచితే మనకు ఆ దేశాన్ని దేవుడు ఇస్తాడు. అది చాలా మంచి దేశం, మనకు వాగ్దానం చేసిన దేవుడు ఇస్తాడు
అని కాలేబు యెహోషువ వాళ్ళకి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? చేర్చి దాన్ని మనకిచ్చును. అది ఎలాంటిదంట? పాలు తేనెలు ప్రవహించే దేశం, అంటే తృప్తికరమైన దేశం, ఏమీ లోటు లేని దేశం, ఆశీర్వదించిన దేశం. పాలు తేనెలు సమృద్ధిగా ఉంటాయంటే అక్కడ దేనికి మనకి కొదువు లేకుండా ఉంటుంది అని వాళ్ళు వివరించి చెప్తున్నారు. పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశానికి, కానాను దేశానికి మనకు వాగ్దానం ఇచ్చిన దేవుడు చేరుస్తాడు, మీరు ఎందుకు భయపడుతున్నారు అని వాళ్ళని ధైర్యం చెప్పడానికని వాళ్ళు చెప్తున్నారు. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి. మీరేం చేస్తున్నారు? యెహోవా మీద తిరగబడకండి. మనకిచ్చే దేశం పాలు తేనెలు ప్రవహించే దేశం, మంచి దేశం. మీరు ఎందుకు దేవుడి మీద తిరగబడుతున్నారు? మీరు ఆ దేశ ప్రజలకు భయపడకండి, ఆ దేశంలో ఉన్న ప్రజలకు భయపడకండి, మీరు దేవుడికి భయపడండి కానీ అని చెప్తున్నాడు. వారు మనకు ఆహారమగుదురు, వారు నీడ వారి మీద నుండి తొలగిపోయాను, వారు మనకు తోడై ఉన్నారు, వారికి భయపడకుడి. వాళ్ళు మనకు ఆహారం అవుతారు కానీ వారి నీడ మన మించి తొలగిపోద్ది. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకండి అని చెప్తున్నాడు. అయితే ఆ సర్వ సమాజము ఏమంటున్నారు? వాళ్ళు మనకు ఆహారం అవుతారు, మీరెందుకు భయపడుతున్నారు? మనకు దేవుడు తోడుగా ఉన్నాడు, యెహోవా మీద తిరగబడకండి, మీరు మనకు ఆహారం అవుతారు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోద్ది, నీడలాగా వాళ్ళు వెళ్ళిపోతారు మన మించి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? యెహోవా మనకి తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి అని ఎవరు చెప్తున్నారు? కాలేబు యెహోషువ చెప్తున్నారు. చెప్పినప్పుడు ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలనని, అనగా ఏంటంటే ఇంత ధైర్యం చెప్తుంటే వాళ్ళు రాళ్లతో కొట్టి చంపాలనుకుంటున్నారు. అంటే వాళ్ళు ఉక్రోషంతో కోపంతో రగిలిపోతున్నారు. వాళ్ళు వీళ్ళు ఏదో మమ్మల్ని చెప్పి మాయ చేసి తీసుకెళ్ళి మా పిల్లల్ని, మా భార్యల్ని, మా భార్య మా పిల్లల్ని కత్తివాత చేతి చంపాలనుకుంటున్నారు అని వాళ్ళు దేవుని మీద విశ్వాసం ఉంచకుండా లోకంలో ఉన్న వాటిని చూసి భయపడిపోతున్నారు. భయపడిపోయి వీళ్ళ ధైర్యం చెప్తుంటే ధైర్యాన్ని తెచ్చుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు? రాళ్ళు తీసి చంపాలనుకుంటున్నారంట. కాలేబుని యెహోషువని చంపవలెననగా ప్రత్యక్షపు గుడారంలో యెహోవా మహిమ ఇజ్రాయిల్కి అందరికి కనపడింది. వాళ్ళని ఎప్పుడైతే చంపాలని అనుకుంటున్నారో దేవుడు ప్రత్యక్షమైపోయాడు. ఎలా ప్రత్యక్షమయ్యాడు? ప్రత్యక్షపు గుడారంలో యెహోవా మహిమ ఇజ్రాయిలీలకు అందరికీ కనపడింది. ఆయన మహిమతో వాళ్ళందరికీ, ఇజ్రాయిలీలకు అందరికీ కనపడినప్పుడు వాళ్ళు ఆ రాళ్ళు విసిరేశారనమాట కొట్టకుండా. దేవుడు ప్రత్యక్షం అయిపోయాడు. వాళ్ళని చంపాలనుకున్నప్పుడు దేవుడి బిడ్డలు చంపాలంటే దేవుడు చంపనిస్తాడా? వీళ్ళంతా అపవాది వీళ్ళలోకి దూరి వీళ్ళు చంపాలనేటటువంటి దుష్ట తలంపులతో ఉన్నప్పుడు దేవుడు స్వయంగా యెహోవా దేవుడు ప్రత్యక్షమైపోయాడు. ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళందరూ కూడా ఆ రాళ్ళని విసిరేశారు, కింద పడేశారు. అయితే అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 11వ వచనంలో, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేస్తారు? ఎన్నాళ్ళు నన్ను ఇలా అలక్ష్యం చేస్తారు? నన్ను లక్ష్య పెట్టరా? నా మాటను నమ్మరా వీళ్ళు? ఎంతకాలం నన్ను హింసిస్తారు వీళ్ళు? ఎలా ఉంటారని చెప్పేసి దేవుడు వాళ్ళని చూసి బాధపడుతున్నాడు. ఎంతకాలం నన్ను అలక్ష్యం చేస్తారు? 1-2 రోజుల అని చెప్తున్నాడు. ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక్రియలన్నిటినీ చూసి నన్ను నమ్మకయిందురు? ఎన్నాళ్ళు ఇలా ఉంటారు? ఇన్ని చేసిన సూచక్రియలను చూసి కూడా నన్ను నమ్మకుండా ఉంటారు. నేను వారికి స్వాస్థ్యం ఇయ్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన నేను పుట్టించేదని మోషేతో చెప్పగా, ఏంటి వీళ్ళందరినీ నేను చంపేస్తాను, మళ్ళీ మహాజనాన్ని నేను నీ కొరకు నేను మళ్ళీ పుట్టిస్తాను, ఆ కానాను దేశానికి చేరుస్తాను అని కోపంతో తండ్రి అయిన దేవుడు మోషేకి చెప్పినప్పుడు మోషే ఎంత సాత్వికంతో వివరిస్తాడు ఇక్కడ. ప్రభువా తండ్రి, ఐగుప్తీయుల దేశాన్ని నుంచి వీళ్ళని ఇంతగా తీసుకొచ్చేవే, ఐగుప్తీయులందరూ కూడా ఇజ్రాయేలీ దేవుడు తోడుగా ఉన్నాడు వాళ్ళకి అని వాళ్ళందరూ భయపడి ఆగిపోయారే, అలాంటి వారిని ఇంత నడిపించిన నీవు ఈ అరణ్యంలో వీళ్ళని చంపేస్తే నువ్వు ఎలాంటి వాడివో వివరిస్తాడు మోషే. ఇక్కడ మన 14వ అధ్యాయం చదివితే మోషే ఎంత సాత్వికంతో, మోషే యేసు ప్రభువారికి సాదృశ్యంగా ఇక్కడ కనపడతాడు మనకి. తండ్రికి మనకి మధ్య వ్యక్తిగా యేసు ప్రభువారు మన కొరకు ఎలాగైతే విజ్ఞాపన చేస్తున్నాడో అలాగే మోషే ఇక్కడ విజ్ఞాపన చేస్తాడు. నువ్వు ఇంత కనికరం గల దేవుడు కదా, నువ్వెందుకు వాళ్ళని శిక్షించొద్దు ప్రభువా అని బ్రతిమాలుకుంటాడు. మోషే బ్రతిమాలినప్పుడు దేవుడు క్షమిస్తాడు, కానీ
వాళ్ళకి కొంచెం సమయాన్ని ఇచ్చాడంతే. దేవుడు ఉగ్రత వాళ్ళ మీద ఉంది కాబట్టి మోషే వాళ్ళని క్షమించమని అడిగినప్పుడు వెంటనే చంపేయకుండా వాళ్ళకి 40 సంవత్సరాలు సమయం ఇచ్చాడు. ఎలా 40 దినాలు మీరు ఆ యొక్క కానాను దేశంలో ప్రవేశించిన చూసి ఆ స్థలాలన్నింటినీ సంచరించినటువంటి ఆ 40 దినాలని ఎలా చేస్తానంటున్నాడు? కొన్ని రోజుల్లో వెళ్ళిపోగలరు అక్కడి నుంచి, ఆ కొండ ప్రదేశం నుంచి. ఆ కొండ శిఖరం ఎక్కి దాటితే వెళ్ళిపోవడమే. కానీ ఏం చేస్తాడు? 40 దినాలని 40 సంవత్సరాలుగా చేస్తానంటాడు. ఒక 15 రోజులు 3 వారాల్లో వెళ్ళిపోవలసినటువంటి ఆ కనాను దేశానికి 40 దినాలు మీరు సంచారం చేసినటువంటి ఆ దినాల్ని ఒక్కొక్క దినం ఒక్కొక్క సంవత్సరంగా మార్చి ఈ 40 సంవత్సరాలు మీరు ఈ యొక్క అరణ్య దేశంలోనే జీవించి ఇక్కడే మీరు నశించిపోతారు. నేను ఆ దేశానికి మీరెవ్వరూ కూడా ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచలేదో, దేవునికి ఎవరైతే విధేయత చూపించలేదో అందరూ కూడా ఇక్కడే నశించిపోతారు అంటాడు. అంటే మొత్తం ప్రజలందరూ కూడా అవిధేయత చూపించారు. అప్పుడున్నటువంటి మనుషుల్లో అక్కడ ఉన్నటువంటి పెద్దవారిలో ఎవరున్నారు? కాలేబు ఉన్నాడు, యెహోషువ ఉన్నాడు, మోషే ఉన్నాడు, అహరోను ఉన్నాడు. మోషే అక్కడ ఆ కొండని రాతిని కొట్టమన్నప్పుడు నీళ్ళు వస్తాయి, రాతితో నువ్వు మాట్లాడు అంటాడు తండ్రి అయిన దేవుడు. అన్నప్పుడు మోషే వీళ్ళు విసిగించి ఇన్ని లక్షల మంది విసిగిస్తుంటే మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? నీళ్ళు లేకుండా మమ్మల్ని చంపడానికా? మాట్లాడితే చంపడానికా అని మోసేని విసిగిస్తూ ఉంటే ఏం చేస్తాడు? మతి చెలించిపోద్ది. మోషేకి చెలించిపోయి మాట్లాడు అని దేవుడు చెప్పినప్పుడు మాట్లాడకుండా కర్రతో కొడతాడు. అంటే దేవుని మాటకి అక్కడ దేవుడు మోషే వినలేదు కాబట్టి, తప్పు చేశాడు కాబట్టి ఆ చిన్న తప్పును కూడా తండ్రి అయిన దేవుడు క్షమించేవాడు కాదు. దేవునితో నడిచిన మోషేని కూడా దేవుడు క్షమించలేదు. నేను మాట్లాడమంటే నువ్వు కొట్టావు కాబట్టి నువ్వు కానాను దేశానికి వెళ్ళవంటాడు. అహరోనుకి వృద్ధాప్యం అయిపోయి అహరోను ఆ అరణ్యంలోనే చనిపోతాడు. మోషే చనిపోతాడు. చివరికి వెళ్ళిన వాళ్ళు ఎవరుంటారు అక్కడ? మోషే, అహరోను, కాలేబు మాత్రమే ఆ కానాను దేశానికి వెళ్తారు. వాళ్ళే నడిపిస్తారు. ఎవరిని? ఈ పెద్దవాళ్ళందరూ కూడా చనిపోతారు. వాళ్ళ పిల్లల్ని చేరుస్తానంటాడు. ఈ 14వ అధ్యాయంలో చదివితే మనం చూస్తాం. మనం ఇంకా చూద్దాము. 11వ వచనంలో, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేస్తారు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక్రియలన్నిటిని చూసి నన్ను నమ్మకయుందురు? నేను వారికి స్వాస్థ్యం ఈ యొక్క తెగులు చేత వారిని హతము చేస్తాను. ఈ జన్మ కంటే మహాజనాన్ని ఇస్తానన్నప్పుడు మోషే బ్రతిమాలతాడు. బ్రతిమాలిన వాళ్ళని క్షమించి విడిచిపెడతాడు. క్షమించి 40 దినాలని 40 సంవత్సరాలుగా మారుస్తాడు. ఆ ప్రదేశంలో సంచరించిన 40 దినాలని 40 సంవత్సరాలుగా మార్చి ఆ కొండ చుట్టూ అరణ్యంలోనే తిప్పి వాళ్ళందరూ అక్కడే రాలిపోయేటట్టు అక్కడే అనేకమైన తెగుళ్ళ చేత వాళ్ళని మొత్తి చంపేస్తాడు అందరినీ. వాళ్ళ పిల్లలు ఏ పాపం ఎరగని వారు కాబట్టి వాళ్ళని ఆ యొక్క కానాను దేశానికి చేరుస్తాడు. వాళ్ళ మిగిలిన శేషం పిల్లల్ని మాత్రమే ఆ యొక్క కానాను దేశానికి కాలేబు, యెహోషువ చేరుస్తారు. వాళ్ళని చేర్చినప్పుడు ఇంకా ఏమంటున్నాడంటే 23వ వచనం, 14వ అధ్యాయం 23వ వచనంలో, కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేను ఇచ్చిన దేశమునకు వారు చూడరు. నన్ను అలక్ష్యం చేసిన వారితో ఎవరునూ దానిని చూడరు. నన్ను అలక్ష్యం చేశారు కాబట్టి వాళ్ళు చూడరు ఆ ప్రదేశాన్ని. ఎవరు చేరతారంటున్నాడు? 24వ వచనం 14వ అధ్యాయం సంఖ్యాకాండం 14వ అధ్యాయం 24వ వచనంలో ఏమంటున్నాడంటే, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టదను, అతని సంతతి దాన్ని స్వాధీనపరుచుకుందరు. కాలేబు నమ్మాడు కాబట్టి యెహోషువ ఎలాగో వెళ్తాడు. యెహోషువ వాళ్ళని నడిపించేటటువంటి నాయకుడు కాబట్టి యెహోషువ ఎలా వెళ్తాడు? ఆ ఊరు వెళ్ళి చూసొచ్చినటువంటి కాలేబు మాత్రమే చూసొచ్చాడు కాబట్టి ఆ కాలేబు మళ్ళీ తిరిగి వెళ్తాడు. నా యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి కాలేబు మంచి మనసు కలిగి ఉన్నాడు. అంటే దేవుడు అందుకే హృదయ అంతరింద్రియాలను చూసే దేవుడు హృదయాన్ని చూస్తాడు, ఆ మనసును చూస్తాడు. మంచి మనసును చూసి కాలేబు మాత్రమే ఆ కానాను దేశానికి వెళ్తాడు. తన కుమారులు తన కుటుంబం ప్రవేశపెట్టదరు. అతని సంతతి, తన సంతానం
దానిని స్వాధీనపరుచుకుంటారు. కాలేబు సంతానం మాత్రం స్వాధీనపరుచుకుంటారు. ఇజ్రాయేలీయులు ఈ అరణ్యంలో రాలిపోయినటువంటి వారందరి పిల్లలు మాత్రమే ఆ దేశానికి వెళ్తారు అని నిశ్చయంగా. ఒకసారి దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చిందంటే వాళ్ళని శిక్షించి తీరుతాడు. కొద్ది రోజులు మోషే బ్రతిమాలుకున్నాడు కాబట్టి, వారి తరపున ప్రార్థన చేశాడు కాబట్టి కొద్ది కాలం వాళ్ళకి సమయాన్ని ఇచ్చాడు అంతే. 40 సంవత్సరాలు అక్కడ తిప్పి వాళ్ళు చనిపోయిన తర్వాతే వాళ్ళని ఆ యొక్క కానాన్ దేశానికి చేరుస్తాడు. అయితే ఇంకా ఏం చెప్తున్నాడంటే, మనం సంఖ్యాకాండం 14వ అధ్యాయం 30వ వచనాన్ని చూద్దాం. యుపుణ్య కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువ తప్ప మిమ్మును నివసింపజేయదు యెహోషువయు తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవరు కూడా ప్రవేశింపరు. ఇది నిశ్చయం. వాళ్ళిద్దరూ తప్ప మీరెవ్వరు కూడా నేను మీకు కానాను దేశాన్ని చేరుస్తానని వాగ్దానం చేసిన మీరెవ్వరు కూడా ఆ యొక్క దేశానికి చేరలేరు, ప్రవేశింపలేరు. ఇది నిశ్చయం. దేవుడు నిర్ణయిస్తే ఎవరు ఏం చేయలేరు. అయితే ఇంకా మనం 14వ అధ్యాయం అంతా చూస్తే ఉంటుంది. ఈ అరణ్యంలో వారు క్షీణించిపోవుదురు, ఇక్కడనే చనిపోవుదురు అనిను. ఆ దేశం సంచరించి చూచుటకే మోషే చేత పంపబడిన తిరిగి ఆ దేశం గురించి చెడ్డ సమాచారం చెప్పుట వలన సర్వ సమాజము అతని మీద సణుగుకొని చేసిన మనుష్యులు, అనగా ఆ దేశమును గురించి చెడ్డ సమాచారం చెప్పిన మనుష్యులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయారు. వాళ్ళు ఏం చేశారు? చూడడానికి వెళ్ళి చెడ్డ సమాచారం వీళ్ళు తీసుకురావడం వల్ల వీళ్ళ అవిశ్వాసంలో మునిగిపోయారు. వాళ్ళే మంచి సమాచారం తీసుకొచ్చుంటే వీళ్ళందరూ బ్రతికేవాళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే తెగులు చేత మొత్తాడు. వాళ్ళు వెళ్ళి మంచి సమాచారం తీసుకురండిరా అని పంపిస్తే వాళ్ళు ఏం చేశారు? చెడ్డ సమాచారం తీసుకొచ్చి వీళ్ళందరినీ కూడా విశ్వాసంలో బలపరచవలసింది అవిశ్వాసంలో వాళ్ళని ముంచేసి వాళ్ళందరి చావుకి కారణమైన వాళ్ళని ఏం చేశాడు? తెగులుతో మొత్తి చంపేశాడు దేవుడు. అందుకే మనం ఎప్పుడు కూడా మంచి సమాచారం తీసుకురావాలి, మంచి మాటలు మాట్లాడాలి. మనము బలపడి ఇతరులని బలపరచాలి, కానీ మనమే అవిశ్వాసంలో ఉండి మన కుటుంబాన్ని కూడా అవిశ్వాసంలో ఉంచకూడదు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అవిశ్వాసంలో ఉంచకూడదు. అలా చేయడం వల్ల ఏం చేశాడు? వాళ్ళకి తెగుళ్ళ చేత చంపేశాడు మొత్తి. అందుకని మనం ఏం చేయాలంటే విశ్వాసంతో జీవించాలి. మనము దేవునికి విధేయత కలిగి జీవించాలి. కఠిన హృదయము ఎక్కడి నుంచి వస్తుంది? మనము నమ్మకం ఉంచకపోవడం ద్వారా, దేవుని యందు విధేయత చూపించకపోవడం ద్వారా మనకి అవిశ్వాసం వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలి. ఇంకా మనం సంఖ్యాకాండము 14, 21, 23లో చూసాం మనము. నా విశ్రాంతి అంటే ఎడారి ప్రయాణంలో నుంచి కనాన్లోకి శత్రువు పీడ నుంచి విడిపించడం. నా విశ్రాంతిలోకి ప్రవేశిస్తారు అంటే అక్కడ ఉన్నటువంటి ఐగుప్తీయుల నుంచి విడిపించి, కనాను దేశంలో ఉన్నటువంటి శత్రువుల నుంచి విడిపించి, వాళ్ళకి విశ్రాంతి అంటే ప్రశాంతకరమైన పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశంలో జీవిస్తారు. కాబట్టి నా విశ్రాంతిలోకి మీరు ప్రవేశిస్తారు అంటాడు. కొందరు ప్రవేశించకుండా చనిపోతారు అక్కడ. కాబట్టి ఇంకా మనం చాలా ఉంది, మనం తర్వాత చూద్దాము. యోహాను సువార్త 4:1 మనం చూసి మనం ఊహించుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24 చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం చివరిగా 4వ అధ్యాయం చూద్దాం. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఎలా ఆరాధించాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావలను. ఎలా ఆరాధించాలంట? దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. కానీ కఠినత్వంతో మనము భ్రష్టత్వంతో ఉండి మనము నామకార్థ క్రైస్తవులుగా మనం జీవిస్తే మనము ఈ యొక్క ఇజ్రాయేలీలు తప్పిపోయినట్టు మనం తప్పిపోతాము, పడిపోతాము. మనము తప్పిపోయి మన చుట్టూ ఉన్న వారిని, మన పిల్లల్ని తప్పిపోయేటట్టు చేస్తాము.
మంచి సమాచారం తీసుకురావడానికి వెళ్ళిన వాళ్ళు ఏం చేశారు? చెడ్డ సమాచారం తీసుకొచ్చి ఇజ్రాయేలీలందరూ ఆ యొక్క అరణ్యంలో రాలిపోయేటట్టు చేశారు. కాబట్టి మనం ఎలా ఉండాలి? ఆరాధించేవాళ్ళు, దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అంటే అప్పుడు ఆత్మతోనూ సత్యముతో కాదు, ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పాటించాలి. కాబట్టి వాళ్ళు పాటించలేకపోయారు కాబట్టి, దేవుని యందు సణుగుకున్నారు కాబట్టి, దేవుని యందు విశ్వాసం ఉంచకుండా, దేవుడి మాటకి లోబడకుండా, దేవునికి విధేయత చూపకుండా అవిధేయత చూపించి ఆ యొక్క అరణ్యంలో అందరూ రాలిపోయారు. కాబట్టి మీరు అవిధేయత కలిగి ఉండకుండా విధేయత కలిగి ఉండండి. మీరు ఆరాధించాలంటే ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. కానీ అపనమ్మకము, అవిశ్వాసము, కఠినత్వము, రాతి హృదయాన్ని మీరు కలిగి ఉంటే కనుక మీరు దేవుని రాజ్యంలో ఉండలేరు అని ఇప్పుడున్న సంఘానికి పౌలు గారు చెప్తున్నారు. అప్పుడు మోషే కాలంలో అందరూ కూడా అవిశ్వాసంతో, అవిధేయతతో అరణ్యంలో మరణించారు. కానాను దేశానికి వెళ్ళలేకపోయారు. ఆ కానాను దేశం అనేది ఈ రోజుల్లో మనకి పరలోకం. మనకు పరలోకం వెళ్ళాలి అంటే మనం ఎలా ఉండాలి? ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఆయన రాజ్యంలో ఉంటామనేటటువంటి నిరీక్షణ, పట్టుదల ఉండాలి. కానీ మనము అవిశ్వాసము, అవిధేయత చూపించి దేవుని వాక్యానికి లోపడకుండా మనము జీవించడమే కాకుండా చెడ్డ సమాచారం తెచ్చినటువంటి ఆ ఇజ్రాయేలీలాగా మనము కూడా అవిశ్వాసంలో జీవించి మన చుట్టూ ఉన్న వారిని, మన కుటుంబీకుల్ని అవిశ్వాసంలో పడిపోయేటట్టు చేస్తే వాళ్ళకేం చేశాడు? అనేకమైన తెగులు రప్పించి చంపేశాడు. అక్కడ సమాచారం తీసుకొచ్చిన వాడు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం చివరిలో చూస్తాం. అలాగా మనము విశ్వాసంలో బలపడాలి. మనం జీవించేది ఎలాగా? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవునికి విధేయత కలిగి జీవించాలి. కానీ అవిధేయత చూపించి అవిశ్వాసంతో ఉండి మనము పరలోక రాజ్యాన్ని కోల్పోయేవారుగా ఉండకూడదని పౌలు గారు బలపరుస్తున్నారు. ఎవరిలో అయినా కఠిన హృదయం ఉందేమో మీరు పరీక్షించుకోండి. పరీక్షించి పరిశీలించి మీ రాతి హృదయాలను మెత్తని హృదయంగా చేసుకోండి అని హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం 13వ వచనంలో మనం నేర్చుకున్నాం. కాబట్టి దేవునికి విధేయత కలిగి ఉందాం. దేవుని చిత్తానుసారంగా జీవిద్దాం. దేవుని రాజ్య వారసులుగా చేర్చబడదాం. ఆనాడు కానాను దేశమే ఈనాడు మనకి పరలోక రాజ్యము. పరలోక రాజ్యానికి చేరాలంటే మనము సణుగుకునేవారుగా, గణుగుకునేవారుగా, అవిశ్వాసము, అవిధేయత చూపించేవారుగా, దేవుని యందు విశ్వాసం ఉంచవలసిన మనము అవిశ్వాసంతో జీవించిన యెడల మనం పరలోక రాజ్యానికి వారసులము కాలేము అని మనము ఈ దినము నేర్చుకుని ఉన్నాం. కాబట్టి మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించి దేవుని యందు భయము, భక్తి కలిగి నమ్మకముగా పరలోక రాజ్య వారసులుగా దేవుని కొరకు మనము దృఢ నిశ్చయము కలిగి మనము జీవించాలని ఈ దినం నేర్చుకున్నాము. మనం ఎప్పుడు కూడా ఆయన రాజ్యంలో ఎత్తబడతామనేటటువంటి నిరీక్షణ కలిగి ఉండాలి. మన పరలోక పౌరసత్వము కలిగిన వారమని, పరలోకానికి మనము ఎత్తబడతామని, ఆయన ఎప్పుడొచ్చినా మనం ఎత్తబడేవారిగా, ఎత్తబడే సంఘముగా మనం ఉండాలని మనము దృఢ విశ్వాసముతో రాతి హృదయాలను, కఠిన హృదయాలను మనము కరిగించుకుని మెత్తని హృదయం కలిగి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారుగా మనం జీవించాలని ఈ దినం నేర్చుకున్నాం. మనము ప్రార్థన చేసుకుని ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తవైన మా ప్రభువా, మా దేవా, మా రక్షక, నీకే స్తోత్రాలయ్యా. అయ్యా ప్రభువా తండ్రి, ఇజ్రాయేలీలు వలె ప్రభువా అవిధేయతతో మేము తప్పిపోయేవారిగా, పడిపోయేవారిగా ఉండకుండా ప్రభువా అయ్యా నీ యందు దృఢమైన విశ్వాసముతో అయ్యా కానాను దేశానికి తండ్రి ఎలాగైతే వాళ్ళు వెళ్ళలేకపోయారో అలాగే మేము వెళ్ళలేని స్థితిలో, అంధకారంలో, చీకట్లో ఉన్నవారందరి హృదయాలు యేసుక్రీస్తు నామములో ఈ వాక్యం విని నాయన తెరవబడునుగాక. అయ్యా ఆ రోజు కానాను దేశమే ఈరోజు మాకు పరలోక రాజ్యమని మేము గ్రహించుకునేటట్టుగా మా హృదయాలను తెరిచినందుకు నీకు వందనాలు. అయ్యా ఇంకా ఎవరిలో అయినా కఠిన హృదయం ఉందేమో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, వాటి నుంచి విడుదల పొందుకోండి అని పౌలు గారు హెచ్చరిస్తున్నారు ప్రభా. ఈ హెచ్చరికను ప్రభా మేము గ్రహించి అయ్యా కఠిన హృదయంతో, రాతి హృదయంతో
ప్రభా దేవుణ్ణి అలక్ష్యం చేసేవారుగా ఇంకా మేము ఉంటే ప్రభా మా అందరి హృదయాలను సరిచేయండి తండ్రి. నేను లక్ష్య పెట్టేవారుగా, మీకు విధేయత చూపించేవారుగా ప్రతి ఒక్కరూ తండ్రి జీవించేలాగన తండ్రి అట్టి హృదయాలను దయచేయండి అయ్యా. భ్రష్టత్వాన్ని, చీకటిని, అంధకారము, దుష్టత్వంతో నింపబడినటువంటి ప్రతి ఒక్కరి హృదయాలు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు నామములో తెరవబడును గాక. అపవాది శక్తులు, చీకటి శక్తులు, దురాత్మ శక్తులని యేసుక్రీస్తు నామములో లయమైపోవును గాక. ఎవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ఎవరైతే ప్రభు నీ వాక్యాన్ని వింటున్నారో అయ్యా, వినలేని వారిని, విన్నవారిని, లోకం అంతటిని విడిపించి అయ్యా నీ ఆత్మశక్తి చేత నింపి నీ పరలోక రాజ్య వారసులుగా నైనా తండ్రి మీరు చేర్చుకున్నందుకు నిలకడగా, నమ్మకంగా, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించువారుగా ప్రభ జీవించే కృప, ధన్యత ప్రతి ఒక్కరికి, నాకు, మాకు, మా పిల్లలకు, మా కుటుంబాలకు, సార్వత్రిక సంఘాలకు నైనా తండ్రి ఈ లోకానికి అందరికీ దయచేయమని మీ కృప ఎప్పుడూ తోడించి భద్రపరచమని నైనా నజరేడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యాన్ని విని మీరు బలపడి ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను. విన్న వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే కనుక మీ తోటి సహోదరులకు అలాగే మీ బంధువులకు ఈ యొక్క వాక్యాన్ని, ఈ వీడియోని షేర్ చేసి ఈ సువార్త పనిలో మీరు అందరూ పాలుపంపులు పొందుకోవాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ లోకంలో మనం దేనిని ఆశించి సువార్త ప్రకటించవద్దు. మనం ప్రకటించేటటువంటి సువార్త భూలోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది. ఈ పరలోక సంబంధమైనటువంటి వారుగా మనం అందరం కూడా పరలోకంలో మనము వారసులంగా ఉండాలన్నా, పరలోక పౌరసత్వాన్ని పొందుకున్న వారిగా మనముండి ఎవరు నశించిపోకూడదని, ఇతరుల ప్రేమ కలిగి నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనడంలో సమస్తము సంపూర్ణమై ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమ కలిగి ఉంటే కనుక మనము రక్షింపబడ్డాము, మనము పరలోక రాజ్య వారసులుగా ఉన్నాము అనేటటువంటి మనసు కలిగి స్వార్థంతో ఉండకుండా మనం పొందుకున్నటువంటి రక్షణ, మనం పొందుకున్నటువంటి పరలోక రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ పొందుకోవాలి అంటే వినడం ద్వారా విశ్వాసం అని గ్రహించి ఈ వాక్యాన్ని విని అనేక మంది వినేటట్టుగా ఈ యొక్క వీడియోని షేర్ చేసి అనేక మందిని దేవుని రాజ్యానికి వారసులుగా చేస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. మరొక వాక్యాంశంతో మళ్ళీ కలిసేంత వరకు తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ప్రతి ఒక్కరికి, సార్వత్రిక సంఘాలకు, మనకు, మన కుటుంబాలకు నిత్యము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.